నాంపల్లిలో లంచం తీసుకుంటున్న ట్యాక్స్ ఆఫీసర్ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వసంత ఇందిర ఓ వ్యాపారికి జీఎస్టీ పెండింగ్లో ఉందంటూ నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ట్యాక్స్ ఆఫీసర్కు వెళ్లారు. ఆ వ్యాపారి జీఎస్టీ చెల్లింపుతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వ్యాపారిని 50,000 లంచం డిమాండ్ చేసింది వసంత. బాధితుడి ఏసీబీని ఆశ్రయించాడు. 35,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి రావడం జరిగింది. మా దగ్గరికి 2 రోజుల క్రితం ఒక కంప్లైంట్ వచ్చి ఆయన ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు. ఆ బిజినెస్ పైన జిఎస్టీ కట్టడానికని నోటీస్ ఇచ్చాడు. ఇక్కడ ఆ నోటీసు తీసుకొని ఎక్స్ప్లెనేషన్ సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ డీసీటీఓ అంటే స్టేట్ ట్యాక్స్ ఆఫీసరు ఇందిరా వసంత గారు ఆమెను కలవడం జరిగింది. ఆమె మొత్తం వివరాలు తీసుకున్న తర్వాత ఆయన జిఎస్టీ కట్టాలి, జిఎస్టీతో పాటుగా ఆయన చేస్తున్న వ్యాపారానికి అడ్డు లేకుండా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అని చెప్పేసి అదనంగా 50,000 కట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాన్ని అతను 50,000 కట్టుకోలేదని చెప్పి బతలాడుకుంటే అక్కడికి 35,000కు